నమస్తే. ఏయ్, ఆవిడ పని మనిషి. అయితే ఏంటి, ఆవిడ షియే కదా, రెస్పెక్ట్ ఇస్తే తప్పేంటి? హలో నమస్తే అండి. కూర్చోండి. మీకు చెప్పా కదంటీ తిని గురించే. నాకు అన్నయ్యలాగా. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ ఆంటీ నాకు. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను. మీ పేరేంటి? చిరంజీవి. ఏం చేస్తుంటారు? కళ్యాణ మండపం ఉందండి. అమ్మాళ్ళు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వచ్చే దారిలో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చారండి, చాలా బాగుంది. కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ. అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుగ్గా నా బాధ్యత కదండి. ఆద్య కూడా మీకు మాట చెప్తానంది. మెసేజ్ చేసింది. ఆంటీ ఎప్పటి నుంచి రమ్మని? రేపు వెళ్ళి సరితను కలవమను. ఓకే, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అండి. బాయ్. చల్లంత కవ్వింత కావాలిలే, ఆద్యకి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు. ఒళ్ళంత తుల్లింత రావాలిలే. ఆంటీకి అబద్ధం చెప్పానని తెలిస్తే నేను చంపేస్తుంది. సరిత ఎవరు, సరిత ఎవరు, సరిత 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 ఎవరు? రేపు వెళ్తావుగా, తెలుస్తుంది. రేపు తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ హత్యకు తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా? బయలుదేరలేదా? అది సీత నమ్మకం, రాముడి బాధ్యత. ఆద్య నీ బాధ్యత. నువ్వు ఒక్కదానివి చాలే. అదేది అసలు రామాయణంలో ఉండు. ఆద్య కూడా నువ్వంటే ఇష్టం అని తెలుసు కాబట్టి మేం కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల తనకి వాళ్ళ అమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు. సరే సరే, ఓకే, బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వెళ్తే ఉంటారు. గులాబ్ జామ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కర్లేదు, పోరా. ప్రేమ్ నిన్నేరా ఇటు. గుడ్ మార్నింగ్ రా ప్రేమ్. రా బాసు, ఎన్నిసార్లు చెప్పారా? సాయంత్రం 2 పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్. నవ్ ఇట్ ఇస్ ఫ్యాక్టరీ. ఇక్కడ నేను మేనేజర్, నువ్వు డ్రైవర్. అండర్స్టాండ్? సారీ రా. ఐఎమ్ సారీ రా. ఏరా చెప్తే నీ బర్రి పొరకు అర్థమవుతుంది అనుకున్నాను చూడు, నాది తప్పు. కరెక్ట్ రా. నువ్వు అస్సలు మారవరా డైనోసార్. ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత. సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్య? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా, ప్రేమించకుండా, పట్టించుకోకుండా ఒక రకమైన ఈర్షతో, కోపంతో ప్రపంచాన్ని ప్రతి క్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ, నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీల్చుకుంటుంటాను చూసావు భయ్యా. అలాంటి జలగలు ఎక్కడైనా ఉంటారేమో గానీ మా సరిత ముండిది ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపున మమ్మల్ని కనలేదు కానీ మా కన్న తల్లి కంటే ఎక్కువ. సరితమ్మ చూపించావు. సరితమ్మ మీ గొప్పలు చెప్తున్నాను మేడం. యూ హ్యావ్ 230 years. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్ Get out. దీని మూడు ఖచ్చితంగా కటౌట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్లే. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా, ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. బికాస్ నాకే చాలా ఉన్నాయి. సరేరా. రానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ వాసుగడికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి, కమ్. శుభోదయం మేడం. కూర్చోండి.
అమ్మగారు ఒక చిన్న మాట. చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి రమ్మను. ఆ. పిలిచారు మేడం. రా వాసు. వాసు, మేడం, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే? జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2వ తారీఖు మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు. మేడం, మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. సచ్చినోడా, నవంబర్లో ఎండలేంటి? అవును కదా, ఉంటాను మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసు గారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు, అందుకే గుడ్డిగా గుర్తు పెట్టుకున్నాడు. ఈవిడికాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకలా మేడంని కలవాలండి. ఓ ఒకలా గారా, రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకలా గారితో మీకేంటి పని? ఈయనేంటి అన్ని తీసుకొస్తున్నాడు? పట్టుకోరా భయ్యా, ఏం చేస్తున్నాను? ఏంట్రా? మేడం, ఎవరని చదివండి లోపలికి. వీడి మొహం కూడా చూడన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే. శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? మేడం బయటికి వెళ్ళమని చెప్పు. ప్లీజ్ ఒకసారి నా మాట. శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం, చిన్న అబద్ధం కదండి, ఆ మాత్రం దానికి. రెడీ ఫోన్ పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్న అబద్ధం అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్న అబద్ధమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్ లో ప్యాక్ ఆడాడు. గెలిచాడా ఓడాడా? రేయ్, ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో. అవును, నువ్వు ఆద్య మేడం అప్లికేషనే కదా? ఏ యానా, ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెంప మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6 నాడు షాత్ నాకు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అన్ని రెడీ అయిపోతాయి. అన్నీ అయిపోతున్నాయి. ఈరోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవేనున్నాయి మొత్తం? ఓకే ఓకే. మేడం వచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నాం. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఆల్ గుడ్. అయిపోయినా నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. సరే సరే. ఏంటి సూర్య ఇది? ఆదివారం ఆదిత్య హృదయం చదవలేదు, మరీ ఇలా అనిపించారు. మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి అది అలా చూస్తున్నావు? నీ ఆబ్లిగేషనే కదా నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది. మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట. ఓ 2 వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది. నువ్వు చెప్పావని. థ్యాంక్స్ అండి, ఈమెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను. కొత్త ఫోన్ చంపేయాలి దీన్ని. ఆద్యా, మా ఎప్పుడొచ్చావు? ఇందాకే 10 minutes Okay. అది లైవ్. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. గుడ్. రా. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా, అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా, కోర్టు కేసులు సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. రా. అమ్మా, వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా? చిరంజీవిని చూసా. కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా? యా,
నీకేమైనా ఇబ్బంది అయితే నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతాం. పర్లేదు ఉండని, తన వర్క్ చూసుకుని వెళ్ళి. ఓకే, బయట నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో అయిపోయాను, చంపేస్తుంది. చేసింది. చెప్పండి నాద్య. కలవాలి అంటే నాకు చిన్న పని. నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. హాయ్. తిన్నారా? లేదు, తినిపిస్తావా? మైండ్ పని చేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నొప్పిస్తాను అత్య? ఆల్రెడీ నేను ఆవిడ నచ్చినట్టు. దాంట్లో కనిపిస్తుందా మా అమ్మ నీకు? హ? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే. అసలు ఆ నిజం తెలిసే లోపల నేను ఏదో మేనేజ్ చేస్తా కదా. ఏంటి తెలిసే లోపు? ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను, ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. ఈ సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను, స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటా. అమ్మా, చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పు చిరంజీవి. అక్క, ఏ సుమిత్ర, రారా. ఏంటున్నట్టుండి? సరితక్కెక్కడా? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. ఏమైంది? 2 రోజుల క్రితం ప్రవళికను చూశాను. నన్ను చూడగానే దాటేయడానికి ప్రయత్నించింది. బలవంతంగా తీసుకెళ్లాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క, పెళ్ళైన 2 వారాలకే వాళ్ళ నాన్నొచ్చి వాడిని తీసుకెళ్ళిపోయాడంట. ఇన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట. నువ్వున్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క. ఎక్కడుంది? ఎందుకొచ్చావు? వెళ్ళిపోయిందని మట్టించంటే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు వచ్చావు? మాట్లాడవేంటి? 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 పరువు తీసిందానివి. ఏంటిది? పిచ్చి పట్టిందా నీకు? ఎవరినో కొడుతుంది ఏంటలా? ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా? తన సరిత కూతురే. మరీ అలా కొట్టేస్తుందా? 4 రోజులు పెళ్ళనగా ప్రేమించినోడితో లేచిపోతే కొట్టగా కప్పు నూడిల్స్ పెడద్దా? ఎక్కడికో పోయి చావచ్చుగా. ఇక్కడికొచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది. ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా? సరిత కోపంలో కూడా న్యాయం ఉంది భయ్యా. న్యాయం నీ కోపం కాస్త తగ్గించుకుంటా. ఉంటది. దీని ముఖం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆద్య, తనని ఇంటికి తీసుకెళ్ళు. పరువు తీసి పడేసింది. పాపం భయ్యా అమ్మాయి. పాపమా? మరి ఇందాక సరిత కోపంలో న్యాయం ఉందన్నా? అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో, వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో. ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే